భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్ను వారం పాటు వాయిదా వేశారు. ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు బీసీసీ సెక్రటరీ దేవజిత్ సైకియా శుక్రవారం ఒక ప్రకటననైతే విడుదల చేశారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తదుపరి షెడ్యూల్, మ్యాచ్ల వివరాలను వెల్లడిస్తామని ఈ ప్రకటనలో చెప్పుకొచ్చారు. భారత సాయుధ దళాల బలంపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ ఐపీఎల్ వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సీజన్ లో ఇంకా 12 లీగ్ మ్యాచ్లతో పాటు ఫైనల్ తో సహా 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే 18 ఏళ్ల చరిత్రలో ఇలా మధ్యలో ఐపీఎల్ వాయిదా పడడం ఇదే తొలిసారి కాదు. గతంలో కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ కూడా ఇలానే మధ్యలో వాయిదా పడింది. కరోనా కారణంగా బయో బబుల్లో ప్రేక్షకులు లేకుండా భారత వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహించారు. కానీ బబుల్ బ్రేక్ అవడం, ఆటగాళ్లకు వైరస్ సోకడంతో టోర్నీని వాయిదా వేశారు. ఆ తర్వాత యుఏఏ వేదికగా మిగతా టోర్నీని సెప్టెంబర్ లో బీసీసీ అయితే పూర్తి చేసింది. ఒకవేళ వారం రోజుల తర్వాత పరిస్థితులు అదుపులోకి రాకపోతే సెప్టెంబర్ లోనే టోర్నీని పూర్తి చేయనున్నారు. ఆ సమయంలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ పాక్ తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ టోర్నీ రద్దయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఆ విండోను ఐపీఎల్ పూర్తి చేసేందుకు బీసీసీ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ వారం తర్వాత పరిస్థితి సద్దుమణిగితే ఐపీఎల్ ను కొనసాగించి జూన్ 2 లోపు పూర్తి చేయనున్నారు. మే చివరి వారంలో భారత్ లో వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే వర్షం కారణంగా 2 మ్యాచ్లు అయితే తుడిచిపెట్టుకుపోయాయి.